అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్స్ తెలుగు అమ్మాయి. ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మా చిన్నోడు బర్త్డే ఉన్నదన్నమాట. టెంపుల్కి వెళ్తాం. ఇక సాయంత్రం అయితే కేక్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడైతే డైలీ వ్లాగ్ అయితే ఈ డే వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. అంటే చాలా ఇంపార్టెంట్ మాత్రమే నేను డే వ్లాగ్లో పెడతాను. ఇప్పుడైతే మా దోశ పిండికి అయితే నానబెట్టేశాను. తీసుకురా నాన్నసలు దోశ పిండి పల్లి చట్నీ చేసిన. ఇక దోశల కాంబినేషన్ పైన చల్లుకోవడానికి అయితే ఉల్లిగడ్డ కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి. మా పిల్లలు అంటే తినరు, కానీ మేమైతే ఆనియన్ కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేసుకొని తింటాం. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఆలు ఫ్రై చేయమన్నారు, కానీ నాకు ఇంకా టైం సరిపోదు, టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే పల్లి చట్నీ అయితే చేసేసాను. మనం పాలు కూడా కట్ చేసి పాలు కూడా స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది ప్యూర్ మిల్క్ అన్నమాట. మా పిల్లలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పాలే తాగుతారు, బూస్ట్ వేస్తా పాలే తాగేస్తారు. మేము టీ మార్నింగ్ అయితే టీ పెట్టేస్తా. ఇక సాయంత్రం తాగితే తాగుతాం, లేకపోతే లేదు. మేము కూడా బ్రష్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ ఉండాలి. చాలామంది టిఫిన్ చేస్తారు, కానీ మేమైతే కొంచెం లైట్గా టీ తాగితే మైండ్ అయితే మస్తు రిలాక్స్ ఉంటుంది. నేనైతే ఇలా ఫస్ట్ అయితే బూస్ట్ డబ్బా తీసుకొచ్చినాము. కాకపోతే అది ఒకటే ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఇక మనం ఓపెన్ చేసిన కొద్దీ గడ్డ కట్టిపోయినట్టు అవుతుంది. అందుకే ఆ ప్యాకెట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇట్లా విడిగా తీసుకొచ్చి ఈ బాక్స్లో పెట్టాను. నాకు ఎక్కువ ప్యాకెట్స్ వాడడమే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే గడ్డ కట్టదు. ఒక ప్యాకెట్ ఒకసారికి అయిపోతుంది. ఇట్లా బెస్ట్. ఇప్పుడైతే మా పిల్లలకు పాల టైం అయింది కాబట్టి పాలు వద్దాం. టిఫిన్ చేసిండ్రు, ఇప్పుడైతే పాలు వద్దాం. టీ అయితే రెడీ అయిపోతుంది. మా పిల్లలు అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిండ్రు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడు శారీ అయితే తీసుకుంటున్నా. శారీ వచ్చి నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. చూపిస్తాను చూడండి. ఇదన్నమాట శారీ. బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా, నేనే స్టిచ్చింగ్ చేసుకున్నా. ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. టైం అయితే అవుతుంది. మా బాబుని తీసుకెళ్దామంటే వాడికైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మా ఆయన నేనైతే వెళ్తున్నాము. ఈ శారీ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఈ శారీ ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. పర్పుల్ కలర్ చాలా బాగుంది శారీ లుక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా. ఈ శారీ కావాలనుకుంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తాం. టైం అయితే 10 అవుతుంది. మా బూస్టర్ అయితే కాపలా కాస్తున్నాడు. ఎప్పుడు బయటకు వెళ్దామంటే వీడితోని ప్రాబ్లం మాకు. ఎటు వెళ్తున్నారో అని చెప్పి టెన్షన్ పడకుండా బయట కూర్చున్నాడు. వీడిని తప్పించుకొని అయితే ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్ళాలి. ఇది గోదావరికంలో గౌతమ్ నగర్ అన్నమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఇది వచ్చి హనుమాన్ టెంపుల్. ఇదేం టెంపుల్ బావా? ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. సీదా మనం వెళ్ళినా కొద్ది ఇక్కడ టెంపుల్సే ఉంటాయి లైన్గా. చాలా టెంపుల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి గౌతమ్ నగర్లోనే.
ఇక్కడ ముందుకు వెళ్తే కొబ్బరికాయలు కొడతారు అన్నమాట. ఇక్కడ ఇది వచ్చి అన్నదాన సత్రం. మన అన్నదానం చేసేటప్పుడు ఇక్కడే మనకి అన్నదానం చేస్తారు. ఇంకా రేపు గురువారం కాబట్టి చాలా బాగా గ్రాండ్గా అన్నదానం చేస్తారన్నమాట. మనం ముందే పేర్లు అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ సాయిబాబా ఇక్కడ అన్నమాట విభూతి. చాలా పెద్ద గుడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి 3-4 టైమ్స్ వచ్చినాం ఈ టెంపుల్కి. చూడొచ్చు లోపల నాగదేవత విగ్రహం అయితే ఉంది. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఈ సాయిబాబా విగ్రహం ఫస్ట్ ఈ గుడి చిన్నగా ఉన్నప్పుడు ఈ విగ్రహము గుడిలో ఉండేది. తర్వాత ఈ గుడి పెద్దగా నిర్మాణం చేసిన తర్వాత అక్కడ కొత్త విగ్రహం పెట్టారు. ఈ పాత విగ్రహం అన్నది ఇక్కడ పెట్టారన్నమాట. గుడి వెనకైతే నిర్మించారు. ఫస్ట్ ఈ విగ్రహమే ఉండేది. ఇక్కడైతే అభయాంజనేయుడు అయితే విగ్రహం ఉంది. ఈ టెంపుల్లో అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడైతే హనుమాన్ విగ్రహం అయితే ఉంది, మీరు చూడొచ్చు. కొంచెం చెప్పడం అయితే తడబడుతుంది. తీరుస్తాడు. నేనైతే ముగ్గేసిన అప్పుడే. ఓకే ఫ్రెండ్స్, మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతటితోనే ఎండ్ చేస్తున్నా. ఇక మరీ లెంత్ అయిపోతే కూడా మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈవినింగ్ మా చిన్నోడు బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే బ్లాగ్ కూడా సపరేట్గా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి, వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ బర్త్డే ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ వ్లాగ్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. బాయ్.